వెల్కమ్ టు సంరక్ష గ్రూప్ అండి. నేను మీ ఎంపీ రావుని. ఇప్పటికి 50,000 మంది కస్టమర్లని మనం కంప్లీట్ చేసి ఉన్నాం. సీలింగ్ హ్యాంగర్స్లో కూడా మనం వివిధ రకాల క్వాలిటీస్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగిందండి. సీలింగ్ హ్యాంగర్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఈ సీలింగ్ హ్యాంగర్ని కనుక మీరు గమనించినట్లయితే మీకు 6 లైన్లు వస్తాయండి. సీలింగ్ హ్యాంగర్ మీద బట్టలు ఆరేసుకున్న తర్వాత ఈ విధంగా పైకి లాగేసుకోవచ్చు అండి. స్టెప్ బై స్టెప్ మీరు ఆరేసుకున్నట్లయితే మీ బట్టలు తొందరగా ఆరిపోతాయండి. ఈ 4 అడుగుల సైజు దగ్గర నుంచి 8 అడుగుల సైజు వరకు మనకి అందుబాటులో ఉంది. మీ ఇంట్లో గనక 4 వ్యక్తులు ఉన్నట్లయితే, 2 పెద్దవాళ్ళు 2 గనక పిల్లలు ఉన్నట్లయితే మినిమం 6 అడుగుల సైజు అనేది మీరు ఆర్డర్ పెట్టుకుంటే బాగుంటుందండి. సీలింగ్ హ్యాంగర్ అంటే కనుక ప్రతి ఒక్కటి కస్టమైజ్డ్ అండి. ఫిషర్ నెట్ రోప్ మీరు చూడండి, దీంట్లో ఒక్క పీస్ కూడా మీరు తీయలేరు. లాగి చూడండి, ఒక్క పీస్ లాగి చూడండి, ఒక్క పీస్ కూడా తెంచరేడండి. సో మనం వాడేదేమో కేజీ వచ్చేటప్పటికి 450 రూపాయల నుంచి 600 రూపాయలు మార్కెట్లో నడుస్తూ ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి కేజీ 80 రూపాయల నుంచి 120 రూపాయల మధ్య నడుస్తూ ఉంటుంది. ఇటువంటి రోపు మార్కెట్లో వాళ్ళు మనం వాడేటువంటి పైప్ అండి. మీరు చూడండి, జేఎస్ఎల్ అని ఉంటుంది, జిందాల్ స్టీల్స్ లిమిటెడ్ అని. అంటే చూడటానికి ఒకే సైజులో ఉన్నాయి, ఒకే చుట్టుకొలతతోటి ఉన్నాయి, కానీ గేజ్ వచ్చేటప్పటికి మనం వాడేటటువంటి గేజీ 20 గేజ్ పైపు వాడతామండి. మార్కెట్లో వాళ్ళు వచ్చేటప్పటికి 22 గేజ్ పైపు వాడతారండి. వెయిట్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది మీకు నేను పెట్టి చూపిస్తాను. సంరక్ష కంపెనీ వాడేటువంటి పైపు 177 గ్రాములు ఉందండి. బయట కంపెనీలు వాడేటువంటి పైపు చూడండి, మీకు అర్థమైపోతుంది, 110 గ్రాములు. సంరక్ష వాడేటువంటి ఫిక్సర్ ఈ విధంగా ఉంటుంది. స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. అదే గనక సంరక్ష వాళ్ళది చూసినట్లయితే ఎక్స్టర్నల్ మెటీరియల్ వాడామండి, అందువల్ల మీకు స్ట్రాంగ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి స్క్రూస్ తోటి స్లాబ్కి ఫిట్ చేస్తారండి. సంరక్ష వాళ్ళు ఏం చేస్తారంటే యాంకర్ బోల్ట్ తోటి ఫిట్ చేస్తూ ఉంటారు. రెండో క్వాలిటీ వచ్చేటప్పటికి జంబో లైట్ అని వస్తుంది సార్. ఇది జంబో లైట్ అండి, 2300 రూపాయలు అనేది పడుతుంది. మన దగ్గర మూడో క్వాలిటీ ఉంటుందండి, ఇది డీలక్స్ క్వాలిటీ అండి. ఇది మన దగ్గర ఉన్నట్టు అన్నిటిలో కూడా తక్కువ రేటు దండి. మార్కెట్తో పోల్చుకుంటే కూడా వాళ్ళ దాంట్లో హైయెస్ట్ వెరైటీ కూడా మన దాంట్లో లో వెరైటీతో పోల్చుకున్నా కానీ మనదే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మన దగ్గర మీకు 8 అడుగుల సైజు తీసుకున్నారనుకోండి, 3500 రూపాయల్లో ఉంది, 4000 రూపాయల్లో ఉంది, 4500 రూపాయల్లో ఉందండి. హైదరాబాద్లో ఏ మూలనైనా కానివ్వండి మా కంపెనీ వాళ్ళు వచ్చి ఫిట్టింగ్ చేయడం అనేది జరుగుతుందండి. వెల్కమ్ టు సంరక్ష గ్రూప్ అండి. నేను మీ ఎంపీ రావుని. గత 9 సంవత్సరాలుగా మేము పోర్టబుల్ గీజర్స్ని తయారు చేసి కస్టమర్స్కి సప్లై చేస్తూ ఉన్నామండి. లక్షలాది మంది కస్టమర్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. గత 9 సంవత్సరాలుగా మా ప్రయాణం మీతో కొనసాగుతూనే ఉంది. మమ్మల్ని ఇంత అభివృద్ధికి తీసుకొచ్చినటువంటి కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఇప్పుడు మనం 2021 నుంచి గీజర్లతో పాటు సీలింగ్ హ్యాంగర్స్ను కూడా తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. గత 3 సంవత్సరాలుగా కూడా ఈ రంగంలో కూడా కస్టమర్స్ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. ఇప్పటికీ 50,000 మంది కస్టమర్లని మనం కంప్లీట్ చేసి ఉన్నాము. ఇది పెద్ద అచీవ్మెంట్ అండి మాకు. మీరు మా కంపెనీ మీద ఉంచిన నమ్మకానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు సీలింగ్ హ్యాంగర్స్లో కూడా మనం వివిధ రకాల క్వాలిటీస్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగిందండి. ఈ సీలింగ్ హ్యాంగర్స్ రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుందని కనుక మనం ఆలోచిస్తే రోజు రోజుకి అపార్ట్మెంట్ కల్చర్ కానివ్వండి, గ్రూప్ హౌస్ కల్చర్ కానివ్వండి విపరీతమైనగా పెరిగిపోతూ ఉందండి. ఈ ప్రోడక్ట్ ఎప్పటి నుంచో ఉంది మనకి. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు జనాభా పెరగటం వల్ల కానివ్వండి, కన్స్ట్రక్షన్ పెరగటం వల్ల కానివ్వండి, ప్రోడక్ట్ అనేది ఇప్పుడు డిమాండ్ అనేది ఎక్కువగా ఉందండి. అయితే మీరు ఈ ప్రోడక్ట్ను కొనుక్కోబోయేటప్పుడు మన దగ్గర ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, ఏ రేట్లలో ఉన్నాయి, మీకు అందుబాటులో ఉన్నాయి అనే విషయాల్ని నేను మీకు డెమో పాయింట్ దగ్గర తెలియజేయబోతున్నానండి. ఇప్పుడు మనం డెమో పాయింట్ దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు మీకు నేను సీలింగ్ హ్యాంగర్ చూపించబోతున్నాను. సీలింగ్ హ్యాంగర్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఈ సీలింగ్ హ్యాంగర్ని కనుక మీరు గమనించినట్లయితే మీకు 6 లైన్లు వస్తాయండి. అంటే మనకి ఏ టైప్ సీలింగ్ హ్యాంగర్ తీసుకున్నా కానివ్వండి మీకు 6 లైన్లు అనేవి కంపల్సరీగా వస్తాయండి. 4 అడుగుల దగ్గర నుంచి 8 అడుగుల వరకు మీకు సైజులు దొరుకుతాయండి. సో ఇప్పుడు ఈ సీలింగ్ హ్యాంగర్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఈ 6 లైన్లు కూడా దేనికి దానికి ప్రత్యేకంగా కిందకు వస్తాయి. మీరు బట్టలు ఆరేసుకున్న తర్వాత దేనికి దానికి పైకి వెళ్ళిపోతాయండి. సో సీలింగ్ హ్యాంగర్ అనేది ఈ విధంగా ఉంటుంది.
ఇప్పుడు నేను మీకు బట్టలు కూడా ఆరేసి చూపిస్తానండి. సో ఈ విధంగా సీలింగ్ హ్యాంగర్ మీద బట్టలు ఆరేసుకున్న తర్వాత ఈ విధంగా పైకి లాగేసుకోవచ్చు. మనం కింద ప్లేస్ను కూడా ఈ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. చూడండి, మనం నడవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. స్టెప్ బై స్టెప్ మీరు ఆరేసుకున్నట్లయితే మీ బట్టలు తొందరగా ఆరిపోతాయండి. మీరు ఈ విధంగా సెట్ చేసుకున్నారనుకోండి, చూడండి మీ బాల్కనీ కూడా ఎంత అందంగా కనపడుతుంది. సో మన దగ్గర సీలింగ్ హ్యాంగర్ అంటే 6 లైన్లు అనేవి కంపల్సరీగా ఉంటాయండి. సైజులు వచ్చేటప్పటికి 4 అడుగుల సైజు దగ్గర నుంచి 8 అడుగుల సైజు వరకు మనకి అందుబాటులో ఉంది. సైజు ఎలా చూసుకోవాలి, మీ బాల్కనీలో ఏ సైజు అనేది మీరు ఆర్డర్ చేసుకోవాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే, మీరు సీలింగ్ హ్యాంగర్ బిగించుకునే ప్లేస్గా వెడల్పు అనేది 2 అడుగులు అనేది కంపల్సరీగా ఉండాలండి. పొడుగు అనేది సపోజ్ ఉదాహరణకి 8 అడుగులు ఉందనుకోండి, మీరు అక్కడ 7 అడుగుల సెట్ అనేది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సపోజ్ మీ బాల్కనీ సైజు పొడుగు వచ్చేటప్పటికి మీకు 7 అడుగులు ఉందనుకోండి, మీరు అక్కడ 6 అడుగుల సైజుది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే మీ బాల్కనీని బట్టి సపోజ్ 8 అడుగులు ఉంటే 7 అడుగులది, లేదు మీ బాల్కనీ సైజు 7 అడుగులు ఉంటే 6 అడుగులది మీరు ఈ విధంగా ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుందండి. కొంతమందికి ఏంటంటే ఎంత సైజు ఆర్డర్ చేసుకోవాలి అనేది కొంత క్లారిటీ ఉండదండి. సపోజ్ ఉదాహరణకి మీ ఇంట్లో కనుక 4 వ్యక్తులు ఉన్నట్లయితే, 2 పెద్దవాళ్ళు 2 కనుక పిల్లలు ఉన్నట్లయితే మినిమం 6 అడుగుల సైజు అనేది మీరు ఆర్డర్ పెట్టుకుంటే బాగుంటుందండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఏ రోజు బట్టలు ఆ రోజు వాష్ చేసుకోకుండా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వాష్ చేసుకుందాం అని అనుకుంటూ ఉంటారండి. అలాంటి సందర్భాల్లో 7 అడుగులది 8 అడుగులది ఆర్డర్ చేసుకోవడం అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇది మొత్తం కూడా ఒక సీలింగ్ హ్యాంగర్ సెట్ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ మొత్తం ఇదండి. సపోజ్ మీరు 6 అడుగుల సెట్ ఆర్డర్ చేశారనుకోండి, ఈ మెటీరియల్ వస్తుంది, ప్లస్ ఇదిగోండి 6 అడుగుల రాడ్స్ 6 వస్తాయి అన్నమాట. సో సెట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో వీటినేమో రూఫ్ ఫిక్సర్స్ అంటారు. రూఫ్ ఫిక్సర్స్లో కూడా 6 లైన్లు వస్తాయి చూడండి. ప్లస్ రోప్ సెట్స్ కూడా 6 లైన్స్ అన్నమాట. సో ఈ విధంగా ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి మనకి 4 అడుగుల సైజుకి వచ్చేటప్పటికి రేట్ వచ్చేటప్పటికి 3,300 రూపాయలు అవుతుందండి. అదే కనుక మీకు 5 అడుగుల సెట్ కనుక మీరు ఆర్డర్ చేసుకున్నట్లయితే 3,600 రూపాయలు అవుతుందండి. అదే కనుక మీరు 6 అడుగుల సెట్ ఆర్డర్ చేసుకున్నట్లయితే మీకు 3,900 రూపాయలు అవుతుంది. అదే కనుక మీరు 7 అడుగుల సెట్ కనుక మీరు ఆర్డర్ చేసుకున్నట్టయితే 4,200 రూపాయలు అవుతుంది. అదే కనుక మీరు 8 అడుగుల సెట్ తీసుకున్నట్టయితే 4,500 రూపాయలు అవుతుంది. సో ఇదండి దీంట్లో ఉన్నటువంటి రేట్స్. దీన్ని ఏమంటారు అంటే కనుక మీకు జంబో మోడల్ అంటారండి. ఈ సెట్ని ఏమంటారు అంటే జంబో మోడల్ అంటారు. సార్, ఇప్పుడు మీరు చెప్పిన రేట్ ప్రకారం అయితే మీరు అటువంటి జంబో మోడల్లో 3,300 నుంచి 4,500 రూపాయల దాకా చెప్తున్నారు కదండి. మార్కెట్లో ఇంకా తక్కువ రేటుకి కూడా, అంటే 3,500 3,800 కూడా కొంతమంది సీలింగ్ హ్యాంగర్స్ బిగించడం జరుగుతుంది కదా సార్. ఏంటి తేడా దానికి మీ దానికి? అంటే సార్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సీలింగ్ హ్యాంగర్ అంటే కనుక ప్రతి ఒక్కటి కస్టమైజ్డ్ అండి. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కస్టమైజ్డ్. మీకు దీన్ని ఏ రేట్లో అయినా కానివ్వండి ఫిక్స్ చేయడానికి మీకు అవకాశం ఉంది. సపోజ్ ఇప్పుడు నేను ఒక 500 రూపాయలు తగ్గించాలి అంటే కనుక కొన్ని మెటీరియల్ మార్చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు మీకు సపోజ్ రోప్స్ ఉన్నాయని, ఇది వచ్చేటప్పటికి మేము ఫిషర్ నెట్ రోప్ వాడతామండి. ఫిషర్ నెట్ రోప్ మీరు చూడండి, దీంట్లో ఒక పీస్ కూడా మీరు తీయలేరు. లాగి చూడండి, ఒక్క పీసు లాగి చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక్క పీసు లాగి చూడండి, రావట్లేదు. ఒక్క పీసు కూడా తెంచరేడండి. ఇదేంటంటే ఫిషర్ నెట్ రోప్, అంటే వలలు తయారు చేసే మెటీరియల్ తోటి మనం దీన్ని తయారు చేపిస్తాం కనుక ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక్కసారి కనుక మీరు సెట్ బిగించుకున్నారు అంటే కనుక 6-7 సంవత్సరాల వరకు కూడా మీరు రోప్ చేంజ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదండి. ఇప్పుడు మన రోపును చూశారు కదా సార్, మార్కెట్లో వాళ్ళు వాడేటువంటి రోప్ అండి. చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది ఎలా ఉందో. ఇది మామూలుగా బయట దొరికే తాళ్ళలాగానే ఉంది సార్. ఇది నైలాన్ రోప్ అంటారు. అవును సార్, అవును. ఇది పీసులుగా కూడా ఊడిపోతున్నట్టుంది. అవును సార్.
సో మనం వాడేదేమో కేజీ వచ్చేటప్పటికి 450 రూపాయల నుంచి 600 రూపాయలు మార్కెట్లో నడుస్తూ ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి కేజీ 80 రూపాయల నుంచి 120 రూపాయల మధ్య నడుస్తూ ఉంటుంది. ఇటువంటి రోపు మార్కెట్లో వాళ్ళు వాడుతూ. సో ఇలాంటి మెటీరియల్ కాకుండా నేను నైలాన్ రోపు వాడాను అనుకోండి, ఆటోమేటిక్గా 8 అడుగుల సైజు మీకు 4500 ఉంది కదా, 4000 రూపాయలకు వచ్చేస్తుంది. ఇంకా రేటు తగ్గించాలి అనుకోండి, సపోజు ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు ఈ స్టీల్ వాడుతున్నాం మేము, జిందాల్ స్టీల్ అనేది వాడుతున్నామండి. చిన్న శాంపిల్ ముక్కలతోటి నేను డెమో చూపిస్తాను. పైపుల్లో రేట్ అనేది భారీగా తగ్గిపోతుందండి. ఇప్పుడు దీంట్లో చూడండి, చూడటానికి రెండు ఒకే సైజులో ఉన్నాయి. చూడటానికి చుట్టుకొలతలు కానివ్వండి, పొడుగు కానివ్వండి, అంతా కూడా ఒకే రకంగా ఉంది. సో మనం వాడేటువంటి పైప్ అండి, మీరు చూడండి, జేఎస్ఎల్ అని ఉంటుంది, జిందాల్ స్టీల్స్ లిమిటెడ్ అని జేఎస్ఎల్ అని ఉంటుందండి. ప్రతి పైప్ మీద జేఎస్ఎల్ అని ఉంటుంది మనది. సో మనము జిందాల్ స్టీల్ కంపెనీ పైప్ అనేది మనం వాడుతామండి. మిగతా వాళ్ళు వచ్చేటప్పటికి ఈ పైపు వాడతారు. అంటే చూడటానికి ఒకే సైజులో ఉన్నాయి, ఒకే చుట్టుకొలతతోటి ఉన్నాయి, కానీ గేజ్ వచ్చేటప్పటికి మనం వాడేటటువంటి గేజీ 20 గేజ్ పైపు వాడతామండి. మార్కెట్లో వాళ్ళు వచ్చేటప్పటికి 22 గేజ్ పైపు వాడతారండి. దీనికి వాళ్ళు చెప్పేది ఏంటంటే గేజ్ ఎంత వాడుతున్నాం అనేది ఏ కంపెనీ వాళ్ళు చెప్పరండి. స్పెషల్లీ చెప్పేది ఒక్క సంరక్ష కంపెనీ తప్పితే మార్కెట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా దీని గేజ్ అనేది చెప్పరు. చుట్టుకొలత చెప్తారు, దీని చుట్టుకొలత మాది ఎంత ఉంటుంది అని చుట్టుకొలత చెప్తారు. చుట్టుకొలత చూస్తే రెండు ఒకటే, గేజ్ చూస్తేనే, అది కూడా మీకు నేను పెట్టి చూపిస్తాను చూడండి, వెయిట్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది మీకు నేను పెట్టి చూపిస్తాను. సంరక్ష కంపెనీ వాడేటువంటి పైపు 177 గ్రాములు ఉందండి. అదే బయట కంపెనీలు వాడేటువంటి పైపు చూడండి, మీకు అర్థమైపోతుంది, 110 గ్రాములు. చుట్టుకొలత ఒకటే, స్టీల్ పైపు ఒకటే, చూడటానికి ఒకే రకంగా కనపడతాయి. వెయిట్ చూస్తే మీకు అర్థమైపోతుంది, 110 గ్రాముల పైపు మాత్రమే వాళ్ళు వాడుతున్నారు. అంటే ఇక్కడ రేటు తగ్గించడం కోసం వాళ్ళు ఏం చేస్తారు, మనం 20 గేజ్ పైపు వాడుతున్నాము, వాళ్ళు 22 గేజ్ పైపు వాడుతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, కొన్ని రోజులకి తడి బట్టలు దాని మీద వేయటం వల్ల ఏమవుతుందంటే స్ట్రైట్గా ఉండాల్సిన పైప్ అనేది బెండ్ అయ్యి కిందకు వస్తుంది. అంటే వంకర పోతుంది అనమాట పైప్ అనేది. మీకు తక్కువ రేటుకి మార్కెట్లో వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మీకు రేటు తగ్గాలి అంటే రోప్స్లో క్వాలిటీ తక్కువ రోప్ వాడామనుకోండి, ఆటోమేటిక్గా రేట్ అనేది తగ్గిపోతుంది. నేను కూడా స్టీల్ కంపెనీ స్టీల్ పైపేనండి అని చెప్పేసేసి 22 గేజ్ పైపు వాడా అనుకోండి, ఇక్కడ కూడా మీకు రేటు తగ్గిపోతుంది. సో మనం ఏంటంటే ఫిక్స్డ్గా ఉంటుందండి. మనది ఏంటంటే జిందాల్ స్టీల్ వాడతాము, 20 గేజ్ పైపు వాడతాము. మాదంతా కూడా ఓపెన్గా చెప్పడం అనేది జరుగుతుంది. రేటుకి ఎందుకు ఈ విధంగా అంటే, సంరక్ష అంటే క్వాలిటీ మెటీరియల్ మాత్రమే మేము ఇస్తాం కాబట్టి మేము ఓపెన్గా చెప్తామండి. బయట కంపెనీల వాళ్ళు ఎవరు కూడా ఓపెన్గా చెప్పరు. సో ఇది సపోజ్ మీరు బేరం ఆడారు అనుకోండి, 4000కి బిగిస్తా అన్నాడు, బేరం ఆడారు అనుకోండి, మెటీరియల్ మార్చేస్తాడు, కస్టమర్ని పోగొట్టుకోడు అక్కడ. అందుకోసం ఏంటి, రేటు తగ్గించారు కాబట్టి ఈ స్టీల్ పైపుల్లో గ్యాంబ్లింగ్ చేసి 22 గేజ్ పైపు తీసుకొచ్చి మీకు బిగిచ్చేస్తాడు, అంతే. అంతకు తప్పితే ఏముండదండి. తర్వాత వచ్చేటప్పటికి ఫిక్సర్ అండి. సంరక్ష వాడేటువంటి ఫిక్సర్ ఈ విధంగా ఉంటుంది. ఒక్కసారి దీన్ని బెండ్ చేసి చూడండి సార్. చాలా స్ట్రాంగ్గా ఉంది సార్, బెండ్ అవ్వట్లేదు. చాలా స్ట్రాంగ్ ఉంది కదా. మార్కెట్లో ఉండేటువంటి కంపెనీది నేను ఒకటి ఇస్తాను, అది చూడండి. ఇది వంచండి, ఇది బెండ్ అయిపోతుంది సార్, లైట్ వెయిట్గా ఉంది. ఎందుకు బెండ్ అయిపోతుంది అంటే చూడండి, ఈ రాడ్లోనే వాళ్ళు ఏం చేశారు, వీల్స్ కోసం ఏం చేశారంటే ఇంటర్నల్ మెటీరియల్ని బెండ్ చేశారు ఇక్కడ. అందువల్ల ఏమవుతుందంటే దీని స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. అదే కనుక సంరక్ష వాళ్ళది చూసినట్లయితే ఎక్స్టర్నల్ మెటీరియల్ వాడామండి, అందువల్ల మీకు స్ట్రాంగ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు మనం ఈ మెటీరియల్ వాడాము అంటే,
జనరల్గా సీలింగ్ హ్యాంగర్ బిగించిన తర్వాత బయట కంపెనీల వాళ్ళు చెప్పేది ఏంటి అంటే బాగా వెయిట్ ఉన్నటువంటి బట్టలు దీని మీద ఆరేసుకోవద్దు అని చెప్తారండి. మరి మనం బిగించుకుంటుంది ఎందుకండి సీలింగ్ హ్యాంగర్ అనేది? ఏ బట్టలు ఉంటే ఆ బట్టలు ఆరేసుకోవడానికే కదా మనం బిగించుకుంటున్నది. తక్కువ వెయిట్ ఉన్న బట్టలే వేసుకోండి అంటే మరి మిగతా బట్టలు మనం ఎక్కడ వేసుకోవాలి? సో అందువల్ల ఏంటంటే వాటికి తక్కువ రేటే పడుతుందండి. సో సంరక్ష ఇలాంటి మెటీరియల్ వాడుతుంది కాబట్టి మనకి మార్కెట్లో రేట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. మార్కెట్లో వాళ్ళు ఈ రూఫ్ ఫిక్సర్స్ని ఏ స్క్రూస్ తోటి ఫిట్ చేస్తారు అంటే ఇలాంటి స్క్రూస్ తోటి స్లాబ్కి ఫిట్ చేస్తారండి. అందువల్ల ఏంటంటే వాళ్ళు బిగించిన తర్వాత చెప్పే మాట ఏంటంటే ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి బట్టలు దీని మీద ఆరవేయొద్దు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇలాంటి స్క్రూస్ తోటి ఫిట్ చేయడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే స్లాబే గట్టిగా ఉంటుంది, దాంట్లో ఇలాంటి స్క్రూలు బిగిస్తే ఎక్కువ వెయిట్ వేస్తే ఇవి ఉంటాయి అంటారా? మీరే ఆలోచించండి. అదే కనుక సంరక్ష వాళ్ళు ఏం చేస్తారంటే యాంకర్ బోల్ట్ తోటి ఫిట్ చేస్తూ ఉంటారండి. యాంకర్ బోల్ట్, ఈ యాంకర్ బోల్ట్ ఏమవుతుందంటే స్లాబ్లోకి వెళ్ళిన తర్వాత ఫ్లవర్ లాగా ఈ విధంగా విచ్చుకొని స్లాబ్ని గట్టిగా పట్టి పెట్టుకుంటుంది కాబట్టి మీరు ఎక్కువ వెయిటెడ్ బట్టలు ఆరేసినా కానివ్వండి మనకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. మెయిన్ కారణం ఇదండి. సో మనం ఇలాంటి మెటీరియల్ వాడతాం కాబట్టి దీని లైఫ్ అనేది 10-12 సంవత్సరాలు రావడంతో పాటు మధ్యలో ఎటువంటి మెయింటెనెన్స్ అనేది ఉండదండి. సో ప్లస్ మీరు కావాల్సిన బట్టలు మీరు ఆరేసుకోవచ్చు. మనం లక్షల రూపాయలు పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటూ ఉంటామండి. బాల్కనీలో ఉతికిన బట్టలు ఆరేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటప్పుడు మనము క్వాలిటీ లేనటువంటి మెటీరియల్ ఉన్నటువంటి సీలింగ్ హ్యాంగర్ మనం బిగించుకొని ఇబ్బంది పడటం కంటే కూడా మంచి క్వాలిటీ ఉన్నటువంటి మెటీరియల్ కొనుక్కున్నందువల్ల ఏంటంటే మీరు ఏ రకమైన బట్టలు దాని మీద ఆరేసుకున్నా కానీ ఇబ్బంది అనేది మీకు ఉండదు. సంరక్ష వాళ్ళది కొనుక్కున్నారు అంటే కనుక మీకు 10-12 సంవత్సరాల పాటు దాని మీద ₹1 కూడా ఇన్వెస్ట్ చేసే అవసరం ఉండదండి. జస్ట్ మీకు ఏదన్నా మారితే ఏం ఖర్చు ఉంటుంది అంటే 6-7 సంవత్సరాల తర్వాత రోప్స్ మార్చుకునే అవసరం మాత్రమే ఉంటుందండి. సో ఈ విధంగా సంరక్ష వాళ్ళు క్వాలిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సార్ ఇప్పుడు మీరు చూపించారు మీ క్వాలిటీది, మార్కెట్లో ఉన్నటువంటి క్వాలిటీని పూర్తిగా చూపించారు. చాలా బాగుంది క్వాలిటీ పరంగా అయితే మీరు ఇందాక ఒక విషయం చెప్పారు సార్, కస్టమర్కి కస్టమైజ్డ్గా కూడా ఇస్తున్నారండి అని చెప్పారు కదా సార్. మీ క్వాలిటీలో కస్టమర్కి ఏదైనా కస్టమైజ్డ్గా ఇవ్వడానికి ఛాన్స్ ఉందా? ఉందండి. మా దగ్గర ఇప్పుడు మీకు చూపించింది వచ్చేటప్పటికి నేను జంబో క్వాలిటీ చూపించానండి. ఇప్పుడు రెండో క్వాలిటీ వచ్చేటప్పటికి జంబో లైట్ అని వస్తుంది సార్. ఇది జంబో లైట్ అండి. జంబోకి జంబో లైట్కి ఏంటి అంటే వాడే పైపు జంబోకి జంబో లైట్కి సేమ్ అండి. రోప్స్ సేమ్గా ఉంటాయి. సో ఇప్పుడు మారేది ఏంటంటే రూఫ్ ఫిక్సర్స్ అనేవి మారుతూ ఉంటాయండి. చూడండి ఇప్పుడు జంబోకి వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది జంబోకి. అదే కనుక మీరు జంబో లైట్ తీసుకున్నట్టయితే మనకి వీల్స్ అనేది ఈ విధంగా వస్తాయండి. సో ఇది ఒక్కటి మారటం వల్ల మీకు రేటు మారిపోతుంది. జంబో లైట్లో వచ్చేటప్పటికి మీకు 4 అడుగులది వచ్చేటప్పటికి ₹2,800 అవుతుందండి. 5 అడుగులది అయితే కనుక మీకు 3,100 అవుతుంది. 6 అడుగులది అయితే కనుక 3,400 అవుతుంది. 7 అడుగులది అయితే 3,700 అవుతుంది. అదే కనుక 8 అడుగులది అయితే ₹4,000 ఖర్చు వస్తుంది. దీనికి దానికి డిఫరెన్స్ ఎంత వస్తుందంటే ₹500 అనేది మీకు డిఫరెన్స్ వస్తుంది. సో ₹500 డిఫరెన్స్లో మీకు ఫిక్సర్స్ మారిపోతాయండి. జంబోకి వచ్చేటప్పటికి డబల్ లాక్ సిస్టమ్ అనేది వస్తుంది. దీనికి వచ్చేటప్పటికి సింగిల్ లాక్ సిస్టమ్ అనేది వస్తుంది. ఈ జంబోకి వచ్చేటప్పటికి మనం యాంకర్ బోల్ట్స్ తోటి ఫిట్ చేస్తామండి. అదే కనుక జంబో లైట్ అయితే కనుక ఈ స్క్రూస్ తోటి మనం ఫిట్టింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇక మిగతాది పైపులు కానివ్వండి, రోప్స్ కానీ అంతా కూడా జంబోకి ఉన్నట్టే ఉంటుందండి. అందువల్ల మనకి దీనికి దానికి ₹500 డిఫరెన్స్ అనేది వస్తుంది. మన దగ్గర మూడో క్వాలిటీ ఉంటుందండి. ఇది డీలక్స్ క్వాలిటీ అండి. ఇది మన దగ్గర ఉన్నట్టు అన్నిటిలో కూడా తక్కువ రేటుదండి. మార్కెట్తో పోల్చుకుంటే కూడా వాళ్ళ దాంట్లో హయ్యెస్ట్ వెరైటీ కూడా మన దాంట్లో లో వెరైటీతో పోల్చుకున్నా కానీ మనదే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి డీలక్స్ మోడల్ అండి. సో దీని రూఫ్ ఫిక్సర్స్ అనేవి ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పైపు కూడా ఏంటంటే 22 గేజ్ పైపు వాడతామండి. జంబోకి జంబో లైట్కి ఏమో 20 గేజ్ పైపు వాడతాము. దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే మనం 22 గేజ్ పైపు అనేది వాడతాము. ప్లస్ రోప్స్ కూడా మనం నైలాన్ రోప్సే వాడతామండి. కాకపోతే ఏంటంటే మనం 4mm రోప్ వాడతాం. ఈ డీలక్స్ మోడల్కి
ఫిక్సర్స్ మారిపోతున్నాయండి, ప్లస్ స్క్రూస్ మారిపోతాయి, ప్లస్ పైపు మారిపోతుంది. జంబోకి జంబో లైట్కి మనం 20 గేజ్ పైపు వాడితే దీనికి వచ్చేటప్పటికి మనం 22 గేజ్ పైపు వాడతాము. దానికి వచ్చేటప్పటికి మనం జంబోకి యాంకర్ బోర్డ్స్తో ఫిట్ చేస్తాము, వీటికి వచ్చేటప్పటికి జంబో లైట్కి పెద్ద స్క్రూస్ తోటి ఫిట్ చేస్తే దీనికి వచ్చేటప్పటికి చిన్న స్క్రూస్ తోటి ఫిట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మనం రోప్ వచ్చేటప్పటికి జంబోకి జంబో లైట్కి మనం ఫిషర్ నెట్ రోప్ వాడుతున్నాము, దీనికి వచ్చేటప్పటికి మనం నైలాన్ రోప్ వాడతామండి. ఇది కొంచెం లావుగా ఉందండి నైలాన్ రోప్. సార్ అంటే మార్కెట్తో పోల్చుకుంటే దీని నంబర్ 1గానే ఉంటుందండి. సో ఇది వచ్చేటప్పటికి రేట్లు మన దగ్గర 4 అడుగుల దగ్గర నుంచి 8 అడుగుల సైజు దీంట్లో కూడా వస్తాయండి. 4 అడుగుల సైజు వచ్చేటప్పటికి 2300 రూపాయలు అనేది పడుతుంది. అదే కనుక 5 అడుగుల సైజు అయితే కనుక 2600 రూపాయలు అవుతుంది. అదే కనుక 6 అడుగుల సైజు 2900 రూపాయలు అవుతుంది. 7 అడుగుల సైజు 3200 రూపాయలు అవుతుంది. 8 అడుగుల సైజు అయితే కనుక 3500 రూపాయలు అనేది అవుతుందండి. అంటే మన దగ్గర మీకు 8 అడుగుల సైజు తీసుకున్నారనుకోండి 3500 రూపాయల్లో ఉంది, 4000 రూపాయల్లో ఉంది, 4500 రూపాయల్లో ఉందండి. అంటే తక్కువ దానికి ఎక్కువ దానికి మీకు 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు మీకు డిఫరెన్స్ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ డీలక్స్ మోడల్ కూడా మనము 3 సంవత్సరాల వరకు వారంటీ ఇస్తున్నామండి. దీనికి రోప్ కూడా మనకి 3 సంవత్సరాలు అనేది పనిచేయడం అనేది జరుగుతుందండి. సో మార్కెట్తో పోల్చుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది క్వాలిటీ అనేది. సో ఈ విధంగా మన క్వాలిటీలు ఉంటాయండి. ఇది 3 సంవత్సరాల తర్వాత మనం రోప్ మార్చుకుంటే సరిపోతుంది. అదే జంబోకి జంబో లైట్కి అయితే కనుక 6-7 ఇయర్స్ పాటు ఇబ్బంది అనేది ఉండదు మీకు. ప్లస్ దీని మీద ఏంటంటే లైట్ వెయిట్ బట్టలు మాత్రం ఆరేసుకోవడానికి ఉంటుంది. జంబో లైట్ కానివ్వండి, జంబో అయితే కనుక మీరు ఎటువంటి బట్టలు ఆరేసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉంటుంది. మీరు ఆర్డర్ చేసుకున్నటకు మా ఆఫీస్ టైమింగ్ వచ్చేటప్పటికి ఉదయం 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుందండి. మీకు ఈ వీడియో మీద మా నంబరు స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నంబర్కి మీరు ఆఫీస్ టైమింగ్లో కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి. హైదరాబాద్లో ఏ మూలనైనా కానివ్వండి మా కంపెనీ వాళ్ళు వచ్చి ఫిట్టింగ్ చేయడం అనేది జరుగుతుందండి.